గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలోని నాయకుల పార్టీ మార్పు వ్యవహారాలు ఆ ప్రాంత రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయట. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కు జంప్ అయిన నేతలు తిరిగి గులాబీ గూటికి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఆ ప్రచారంలో అక్కడి రాజకీయాల్లో ఏం జరుగుతుందో తెలియక నియోజకవర్గ ప్రజలు తికమక పడుతున్నారట. ఇంతకీ అక్కడ అంతలా మారిపోతున్న రాజకీయ పరిణామాలేంటి? నడిగడ్డ గద్వాల ప్రాంతం విలక్షణమైన రాజకీయాలకు ఎప్పుడూ కేరఫ్ అడ్రస్ గా ఉంటుంది. అక్కడ గద్వాల జేజమ్మగా పేరుగాంచి కాంగ్రెస్ మాజీ మంత్రిగా ప్రస్తుత బీజేపీ ఎంపీగా ఉన్న డీకే అరుణ చక్రం తిప్పిన నాటి నుంచి గద్వాల పాలిటిక్స్ నిత్యం వార్తల్లో నిలుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో మారిన రాజకీయ సమీకరణాలతో రానున్న రోజుల్లో ఎలాంటి మార్పు జరగబోతోందోనన్న చర్చ జోరుగా కొనసాగుతోంది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్నాయంటే చాలు అధికార పార్టీలోకి వలసలుంటాయి. కానీ అందుకు భిన్నంగా ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ లోకి వెళుతున్నట్టు కొంతమంది నేతలు ప్రకటించడంతో ఇక్కడి రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవతో పాటు కొంతమంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ లో తమకు ప్రాధాన్యత దక్కటం లేదని కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన సరిత తిరుపతయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో ఆయన కూడా కాంగ్రెస్ లో చేరారని ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారనేది సస్పెన్స్ గానే ఉంది. పార్టీ మార్పు వ్యవహారంపై చర్యలు తీసుకోవాలన్న పట్టుదలతో గులాబీ పార్టీ నేతలు కోర్టు మెట్లెక్కారు. కోర్టులు కూడా జోక్యం చేసుకుని స్పీకర్ కార్యాలయానికి ఆ దిశగా నోటీసులు పంపాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్ నోటీసులు కృష్ణమోహన్ రెడ్డికి సైతం అందాయి. ఆ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతోన్న నేపథ్యంలో గద్వాల రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గద్వాల మున్సిపల్ మాజీ చైర్మన్ బిఎస్ కేశవులు బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. ఆయన్ను నిలువరించేందుకు సరిత తిరుపతయ్య వర్గం అన్ని ప్రయత్నాలు చేసిందట. అయినప్పటికీ 1000 మందితో కలిసి సమావేశం ఏర్పాటు చేసి తాను పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ లో చేరుతున్న తేదీని కూడా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ప్రాధాన్యత దక్కటం లేదని, జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న ఒక బీసీ మహిళకు పార్టీ అండదండలు కరువయ్యాయని, కష్టపడ్డ వారికి చోటు లేని దగ్గర తాముండలేమని బిఎస్ కేశవులు చెప్తున్నారు. ఇంత జరుగుతున్నా అధిష్టానం నుండి ఎలాంటి రెస్పాండ్ రాకపోవడంతో సెప్టెంబర్ 6వ తేదీన కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువ కప్పుకోనున్నట్లు కేశవులు ప్రకటించారు. ఆయనతో పాటు పార్టీ మారిన మరికొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారట. ఇదంతా చూస్తుంటే వీరే తీసుకున్న నిర్ణయమా లేక భవిష్యత్ కోసం పొలిటికల్ స్టంటా అన్న చర్చ జనంలో మొదలయ్యింది. తాను కాంగ్రెస్ లో చేరానని ఓసారి, లేదు బీఆర్ఎస్ లోనే ఉన్నానని మరోసారి చెప్పుకుంటున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తీరుపై గుర్రుగా ఉన్న సరిత తిరుపతయ్య వర్గం ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పెద్దల నుండి తమకు మంచే జరుగుతుందని భావిస్తున్నారట. అయితే రోజురోజుకు పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో తమను కాదని మొత్తం అధికారాలు ఏ పార్టీలో ఉన్నారో తెలియని ఎమ్మెల్యే చేతిలో పెట్టడం ఎంతవరకు సమంజసమని సరిత వర్గీయులు చిర్రుబుర్రులాడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తోన్న ఇలాంటి తరుణంలో పార్టీని వీడి నేతలు వెళ్లటం మంచి పరిణామం కాదని కాంగ్రెస్ క్యాడర్ భావిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే మరియు సరిత తిరుపతయ్య మధ్య జరుగుతోన్న వార్ సద్దుమణగక ముందే వలసల పర్వం కాంగ్రెస్ పార్టీని కలవరానికి గురి చేస్తోందట. చివరి వరకు ఎవరికీ అంతు చిక్కని గద్వాల రాజకీయాల్లో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.